అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సస్పెన్షన్లో ఉన్న శివకృష్ణ అనే సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ అరెస్ట్ చేసిన పోలీసులు శివకృష్ణ అనే వ్యక్తి కేరళలో పోలీస్ సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహించిన వ్యక్తి అరెస్ట్ అయ్యారు. అల్లూరు సీతారామరాజు జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. 79 లక్షల విలువైన 158 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 2009లో విధుల్లోకి చేరిన శివకృష్ణ ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలని ఎక్కర మార్గాన్ని ఎంచుకున్నాడు. గతంలో ఇతనిపై 2 కేసులున్నాయి. కేరళలో ఇతను విధులు నిర్వహించే క్రమంలో 2 సార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. ఒరిస్సా నుండి తీసుకొచ్చి మహారాష్ట్రకు వెళ్తుండగా ఎస్ఆర్ నగర్లో పట్టుకున్నారు. సిఐఎస్ఎఫ్ నుండి సస్పెండ్ అయినప్పటికీ అతను నేర ప్రవృత్తి కొనసాగింది. మాదక ద్రవ్యాల విషయంలో పోలీసే కఠినంగా వ్యవహరిస్తున్నారు. గంజాయి అక్రమ రవాణా సరఫరాపై ప్రత్యేక నిఘా ఉంటుంది. యువత ఐటీ సెక్టార్లో మాదక ద్రవ్యాల వినియోగం పెరిగింది. మాదక ద్రవ్యాల కట్టడికి తీవ్రంగా శ్రమిస్తున్నామని పోలీసులు తెలిపారు. మన జూబ్లీ టాస్క్ ఫోర్స్ అండర్ ఇన్స్పెక్టర్ యాజేందర్ మరియు మన ఎస్ఆర్ నగర్ పోలీస్ అండర్ డిఐ చంద్రశేఖర్ ఈ జాయింట్ ఆపరేషన్లో ఒక విశ్వసనీయ సమాచారం పైన నిన్న సాయంత్రం ఒక ఇంటర్ స్టేట్ డ్రగ్ పెడ్లర్కి మేము అప్రెంట్ చేశాము. అతని పేరు పనగుడు శివకృష్ణ. అది ఇప్పుడే ప్రెజెంట్గా సిఐఎస్ఎఫ్గా పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు కేరళ స్టేట్లో. వాళ్ళ నేటివ్ ప్లేస్ మొత్తగూడెం అల్లూరు సీతారాం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు. ప్రెజెంట్ కేరళ స్టేట్లో సిఐఎస్ఎఫ్గా డ్యూటీ చేస్తున్నారు. సో అతని నుంచి మేము నిన్న సాయంత్రం అరౌండ్ 158 kgs ఆఫ్ గాంజా, తర్వాత ఒకటి షెవ్రోలే సేల్ కార్ మరియు 3 మొబైల్ ఫోన్స్ సీజ్ చేశాము. ఈ గాంజా టోటల్ వర్క్ ఆఫ్ 79 lakhs రూపీస్ మేము సీజ్ చేశాము. ఈ అక్యూజ్ మోడస్ ఆపరేండి అంటే ఈ శివకృష్ణ అక్యూజ్ ఇది మొత్తగూడెం ఆఫ్ అల్లూరు సీతారాం డిస్టిక్ నుంచి నేటివ్ ఉన్నారు. 2009లో అతను ఒక సిఐఎస్ కానిస్టేబుల్ లాగా అది సెంట్రల్ ఫోర్స్లో జాయిన్ చేశారు. ఆ సెంట్రల్ ఫోర్స్లో జాయిన్ చేసిన తర్వాత కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో తర్వాత షార్ట్ టర్మ్లో ఎక్కువ ఇన్కమ్ కావాలి, దీనికోసం వాళ్ళు ఈ డ్రగ్ పెడ్లింగ్లో ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ చేశారు. ఈ రెగ్యులర్గా ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి మరియు ఒరిస్సా స్టేట్ నుంచి డ్రగ్ కల్టివేటర్ నుంచి డైరెక్ట్లీ పర్చేస్ చేసి తక్కువ అమౌంట్లో ఇక్కడ ఇంటర్ స్టేట్గా మన తెలంగాణ రాష్ట్రంలో, మహారాష్ట్ర, కర్ణాటక, వేరే వేరే రాష్ట్రంలో ఇది సేల్ చేస్తున్నారు. అతని పైన ప్రీవియస్గా కూడా 2 కేసెస్ ఉన్నాయి. 2025లో దమ్మపేట్ పిఎస్ ఆఫ్ భద్రాద్రి కొత్తగూడెంలో ఒకటి కేసు ఉంది. దీంట్లో అతను రిమాండ్ అయ్యి జైల్లో కూడా పోయారు. తర్వాత రీసెంట్గా కూడా ఒక అంబర్పేట్ పిఎస్ కేసులో 2026 కేసులో అతను యాబ్స్కాండింగ్ ఉన్నారు. సో ఇది 3rd టైం ఇది ఈ డ్రగ్ పెడ్లింగ్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇప్పుడే ప్రెజెంట్గా ఈ దమ్మాపేట్ పిఎస్ 25 కేసులో వాళ్ళు సిఐఎస్ఎల్ నుంచి సస్పెండ్ కూడా అయ్యారు. ఇప్పుడే సస్పెన్షన్ కంటిన్యూ ఉంది. మళ్ళీ సస్పెన్షన్ అయిన తర్వాత కూడా రెగ్యులర్గా ఇది డ్రగ్ పెడ్లింగ్, డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో అతనికి ఈరోజు మన అన్ని మొత్తం బట్టలు సీజ్ చేసి అతనికి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించేస్తున్నాము. ఇంకా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ ఉంది, అది కూడా ఫర్దర్గా పోలీస్ కస్టడీ తీసుకుని అది కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాము. మన హైదరాబాద్ సిటీ పోలీస్ మరియు ఈగల్, హెచ్న్యూ అండ్ మన తెలంగాణ ప్రభుత్వం ఈ అన్ని మాదక ద్రవ్యం పైన చాలా సీరియస్గా ఉన్నారు. రెగ్యులర్గా మన హెచ్న్యూ సైడ్ నుంచి, మన టాస్క్ ఫోర్స్ సైడ్ నుంచి హైదరాబాద్ సిటీ పోలీసులు రెగ్యులర్గా మేము డ్రగ్ పెడ్లింగ్ పైన కేసెస్ బుక్ చేస్తున్నాము. రీసెంట్గా మన ఈ డ్రగ్ ఓన్లీ సప్లైలో ఫోకస్ కాకుండా డిమాండ్ పైన కూడా ఫోకస్ చేయాలి. అదే ఉద్దేశంతో రీసెంట్గా మేము 2 times ఈ రౌడీ షీటర్స్ పైన, డ్రగ్ కన్జ్యూమర్స్ పైన అది డ్రగ్ టెస్టింగ్ చేసి వాళ్ళకి అందరికీ డీఅడిక్షన్ ప్రోగ్రాంలో కూడా పంపించేసాము. సో బోత్ సప్లై అండ్ డిమాండ్ సైడ్ పైన మన హైదరాబాద్ సిటీ పోలీస్ ఇప్పుడే వర్క్ చేస్తున్నారు. మన సిపి సజ్జనార్ సార్ ఆధ్వర్యంలో మన హెచ్న్యూ అండ్ టాస్క్ ఫోర్స్
డెడికేట్గా ఈ డ్రగ్స్ పైన నిఘా పెట్టి ఉన్నారు. ఎవరైనా ఈ డ్రగ్స్లో ఇన్వాల్వ్ చేస్తున్నాము, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, తర్వాత పెండింగ్ చేస్తున్నారు, వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటా రెగ్యులర్గా మేము తీసుకున్నాము. ప్లస్ ఎవరైనా కన్జ్యూమర్స్ ఉన్నారు వాళ్ళకి కూడా రెగ్యులర్గా కౌన్సిలింగ్ చేసి వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్లో కూడా కౌన్సిలింగ్ చేసి డిఅడిక్షన్ ప్రోగ్రాంలో పంపించేస్తున్నాము. సో మన జనరల్ పబ్లిక్లో కూడా రిక్వెస్ట్, మీ దగ్గరికి ఏదైనా ఈ డ్రగ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది, మన ఇమీడియట్గా మన టాస్క్ ఫోర్స్ పోలీస్ మరియు యశ్ను పోలీసులో ఇన్ఫార్మ్ చేయండి, వాళ్ళపైన సీరియస్గా యాక్షన్ చేస్తాము. అండ్ పేరెంట్స్లో కూడా ఒకటి రిక్వెస్ట్, ఎందుకంటే రీసెంట్గా మన అబ్జర్వేషన్ అంటే 14-15 ఇయర్స్ తర్వాత ఈ పిల్లలు కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ కూడా ఈ డ్రగ్స్లో ఈజీగా అడిక్ట్ అవుతున్నారు. ప్లస్ హైలీ ఎడ్యుకేటెడ్ ఐటీ సెక్టర్ కావచ్చు, మెడికల్ ఫీల్డ్ కావచ్చు, దీంట్లో కూడా ఈ డ్రగ్ కన్జంప్షన్ చాలా పెరిగింది. సో అన్ని చోట్ల మన పోలీస్ నిఘా పెట్టి ఉన్నారు. మన పోలీస్ సైడ్ నుంచి ఈ పేరెంట్స్కి కూడా రిక్వెస్ట్, మీ పిల్లలకి కొంచెం బిహేవియర్ చేంజ్ అయితే, మీకు ఏదైనా డౌట్ అయితే వాళ్ళు నార్మల్గా బిహేవియర్ చేయట్లేదు, కొన్ని డ్రగ్స్ కన్జంప్షన్ చేస్తున్నారు, ఈలాగా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది ఇమీడియట్గా మీరు హెచ్ను అండ్ టాస్క్ ఫోర్స్ పోలీసులో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మన ఫస్ట్ ఉద్దేశం వాళ్ళ బిహేవియర్ చేంజ్ చేయాలి, వాళ్ళకి మార్చేయాలి, డ్రగ్ కన్జంప్షన్ బంద్ చేయాలి, అదే మన ఫస్ట్ ఉద్దేశం ఉంది. తర్వాత సెకండ్ కేసెస్ అండ్ యాక్షన్, అది సెకండ్ ఉద్దేశం ఉంది. సో ఇలాగా ఏదైనా కంప్లైంట్ ఉంది, ఏదైనా మీ డౌట్ ఉంది, ఇమీడియట్గా మన పోలీసులో ఇన్ఫార్మ్ చేయండి. మన అందరి ఉద్దేశం, మన హైదరాబాద్ సిటీ పోలీస్, మన తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశం అంటే మన ఈ తెలంగాణ రాష్ట్రం డ్రగ్ ఫ్రీ చేయాలి. దీనికోసం మన పోలీస్ రెగ్యులర్గా 24 అవర్స్ పని చేస్తున్నారు. ఈ యొక్క టాస్క్లో మన జూబ్లీ హిల్స్ టాస్క్ ఫోర్స్ టీమ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ యాదేంద్ర ఇన్స్పెక్టర్, తర్వాత ఎస్ఐ రవి రాజ్ అండ్ అందరి టీం చాలా మంచిగా పనిచేశారు. మన టాస్క్ ఫోర్స్తో పాటు ఎస్ఆర్ నగర్ పోలీస్ కూడా చాలా మంచిగా పనిచేశారు. సో నేను మన సైడ్ నుంచి అందరికీ కాంగ్రాచులేషన్ చెప్తాను. థ్యాంక్ యూ.